వర్షాకాలం వచ్చిందంటేనే దోమలు మన పాలిట యమకింకురులై దడిపిస్తాయి. ఒకప్పుడైతే సాధారణ వైద్యం చేయించుకుంటే నయమైపోయే వ్యాధులని దోమలు మోసుకొచ్చేవి. కానీ ఇప్పుడు నిమిషాల్లో ప్రాణాలను తీసే డెంగ్యూ వ్యాధులకు ఈ చిన్ని కీటకాలు వాహకాలుగా వ్యవహరిస్తున్నాయి. అసలు డెంగ్యూ జ్వరం కేవలం దోమల కారణంగానే వస్తుంది. ఈ జ్వరం గనక వచ్చిందంటే సాధారణంగా 4.5 లక్షల సంఖ్యలో ఉండే రక్తంలోని ప్లేట్లెట్లు వేలల్లోకి పడిపోతాయి. ఇక అంతే, మన మధ్యన మంచిగా తిరిగిన వ్యక్తులు సైతం అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతారు. అయితే డెంగ్యూని నయం చేసే పవర్ఫుల్ మందులను కనిపెట్టేందుకు పెద్ద పెద్ద పరిశోధనలు జరుగుతున్నాయి. అసలు జ్వరం రాకుండా చూసుకుంటే ప్రాణాంతక వ్యాధి ప్రమాదము తప్పుతుంది. అద్భుత ఔషధ గుణాలు కలిగిన నిమ్మకాయ దోమలను తరిమేందుకు మంచిగా పనిచేస్తుంది. ఇక నిమ్మరసంతో రసాయనిక చర్య జరిపిన లవంగాలు డెంగ్యూ దోమలను తరిమి కొడతాయి. చిన్న చిట్కా ఇంట్లో ఆచరిస్తే చాలు, డెంగ్యూ దోమలు దరిదాపుల్లో కూడా ప్రవేశించవు. ఇది ప్రయోగాత్మకంగా రుజువు చేసిన టెక్నిక్. అదేంటి చూడండి. నిమ్మకాయను సగానికి కోయాలి. 2 ముక్కల్లోనూ 9 చొప్పున లవంగాలను గుచ్చాలి. వీటిని గదిలో ఒక పక్కన పెట్టాలి. అంతే, డెంగ్యూ దోమలు పారిపోతాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.